హాయ్ గాయ్స్, బిగ్ బాస్ అప్డేట్ లో చెప్పాను కదా నేను ఒక 40 days బిజీగా ఉండబోతున్నాను అని చెప్పేసి. సో మా హస్బెండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అయ్యప్ప మాల వేసుకుంటున్నారు, అది కూడా US లో అనమాట. సో 41 days కదా, అది 41 days దీక్ష. సో మనం కూడా ఇంట్లో వాళ్ళం కూడా సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం అయితే టెంపుల్ కి వెళ్తున్నాము. ఇక్కడే గురుస్వామి గారు కూడా ఉన్నారు. ఇవాళ US లో కాలిఫోర్నియా మేము ఉంటున్న ప్లేస్ శాన్ హోజేలో 50 people వేసుకుంటున్నారు ఇవాళ మాల. సో మేము కూడా అందులో ఒకళ్ళము. సో అందుకే ఈ వీడియో మాకు కూడా మెమరీలా ఉంటుంది, ఫస్ట్ టైం వేసుకుంటున్నారు కదా. అండ్ ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాం మేము. ఎనీవే మేము అక్కడికి వెళ్ళాక టెంపుల్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాం, ప్రాసెస్ ఏం జరుగుతుందని. మాకు కూడా ఐడియా లేదు అసలు. సో అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా రికార్డ్ చేసుకుని నేను వాయిస్ ఓవర్ ఇస్తాను మోస్ట్లీ ఆ ప్రాసెస్కి అంతా కూడాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. అరౌండ్ 7:15, 7:20 మధ్యలో చేరిపోయాము. 7:30 కల్లా ఉండాలని చెప్పారు. సో కాళ్ళు అవి కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక కల్చరల్ సెంటర్. సో ఇది ఎంత బాగుందంటే టెంపుల్ లోపల మీరు కాసేపట్లో చూస్తారు. నాకైతే ఎందుకో ఇది బాగా పాతకాలపు ఇండియాలో ఉండే టెంపుల్ లాగా అనిపించింది అనమాట. ఆ ఫీలింగ్ అట్లా అనిపించింది నాకు ఎందుకో. అంటే చాలా విశాలంగా ఉంది అండ్ ఆ హై సీలింగ్ ఒకటి ఉండడంతో ఫర్ సమ్ రీజన్ నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. అంటే పాతకాలపు టెంపుల్స్ ఉంటాయి చూడండి, పాత వెరీ ఓల్డ్ టెంపుల్స్, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకో. అండ్ అన్ని పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆ రోజు జరిగిన ఈవెంట్ గ్రాండ్ మండల పూజ, ఆ ఈవెంట్కే మనం వచ్చింది. సో మా హస్బెండ్ ఫస్ట్ టైం US-లో మాల వేసుకుంటున్నారు. US-లో అని కాదు కానీ జనరల్గా కూడా లైఫ్లో ఫస్ట్ టైం తను వేసుకోవడం మాల. సో ఎక్కడ వేస్తారు ఏంటి అని చెప్పేసి ఇంకో మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటే కూడా ఆయన చెప్పారనమాట ఇన్ఫర్మేషన్, ఇట్లా ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు, ఒక గ్రూప్ ఉంది అని. సో ఆ వివరాలన్నీ కనుక్కొని మేము కూడా ఫైనల్గా డిసైడ్ అయ్యాము. ఇట్స్ నాట్ ఈజీ, ఫస్ట్ టైం కదా. ఎలా ఫస్ట్ టైం అయినా ఎన్నిసార్లు వేసుకున్నా కూడా ఇనీషియల్గా కొంచెం ఎంతైనా టఫ్ ఉంటుంది. సో అవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ కనుక్కున్నాము. సో చేయగలమా లేదా. అండ్ మోర్ ఓవర్ హస్బెండ్ వేసుకున్నా కూడా ఇంట్లో వైఫ్ కానీ లేకపోతే పెళ్ళవని వాళ్ళు ఉంటే మదర్కి కానీ కూడా పని ఉంటుంది చాలాను. సో అవన్నిటికీ కూడా ప్రిపేర్డా కాదా అనేది కూడా ఆలోచించుకుని అన్నీ మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో November 9th 7:30కి మొత్తం ఈ మండల పూజ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మహాగణపతి అండ్ శాస్తా హోమం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా మీరు ముందు చూస్తారు. నేను అప్పుడు అవన్నీ కూడా మీరు రాగా వదిలేశాను నేను మీకోసం. అంటే మంత్రాలు కొన్ని, అలాగే అక్కడ జరిగిన ప్రాసెస్ అంతా కూడా నేను ప్రతి దానికి వాయిస్ ఓవర్ ఇస్తూ దాన్ని పాడు చేయదలుచుకోలేదు. సో ఇనీషియల్గా ఫస్ట్లోనే వాయిస్ ఓవర్ యాడ్ చేసి ఏం చేశారు ఏమిటి అనేది నేను చెప్పేస్తున్నాను ముందుగానే.
మహాగణపతి అండ్ శాస్తా హోమం చేశారు. అండ్ అక్కడ నేను మెన్షన్ చేయాలి ఖచ్చితంగా, వాళ్ళు ఫస్ట్ నన్ను పిలిచారనమాట. పిలిచి హోమం స్టార్ట్ చేయమన్నారు. సో దీపం పెట్టి అంతా వెలిగించి అవన్నీ చేయమన్నారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది హోమం అంటే. ఫస్ట్ అసలు ఈ పూజ స్టార్ట్ అయిందే హోమం తోటి కదా. సో ఆ హోమంని వెలిగించడం నన్ను పిలిచారు, నాతో పాటు ఇంకో 2 ఆడవాళ్ళని కూడా పిలిచారనమాట. తర్వాత ఇంకా అది ఫాలోడ్ బై అభిషేకం చేశారు. ఇంకా అలాగే తలపోలి అని చెప్పి చేశారనమాట. ఓం చత్వారి శృంగాత్రయో అస్య పాదా శ్రీశీర్షే సప్తహస్తాతో అస్య త్రిపదాబద్ధా విదురోరవేది మహాదేవో మర్త్యాగం ఆవివేశ. ఓకే, we can go back. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. నిర్విఘ్నత సిద్ధ్యర్థం కృత సకల దేవత హోమపూర్వక మహాగణపతి హోమ పూర్ణఫల ప్రాప్త్యర్థం పూర్ణాహుతి హోమాఖ్యం కర్మకరిష్యే. ఇక్కడ వీళ్ళందరూ కూడా లైన్లో నించున్నది దేనికంటే బేసిక్గా ఈ 41 days వాళ్ళు ఒక బ్లాక్ డ్రెస్లోనే ఉండాలి కదా. సో అవి కలెక్ట్ చేసుకుంటున్నారనమాట వీళ్ళ దగ్గర నుంచి. సో ఇవి కలెక్ట్ చేసుకుని వీళ్ళు ఆ డ్రెస్లోకి మారి రావాలన్నమాట. ఇక్కడ ఈ స్వామి ఈ మాల వేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోమంటున్నారు. ఒకవేళ ఎవరు రాకపోతే కనుక అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోమన్నారన్నమాట మాలాధారణ చేసే ముందు. అంటే మాలాధారణ అంటే మాల అంటే మెడలో వేసుకునే రుద్రాక్ష మాల ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు వీళ్ళందరికీ మెడలో వేయబోతున్నారన్నమాట మన గురుస్వామి గారు. సో దానికోసం ముందు ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమన్నారు. మేము మా అత్తయ్య గారిది తీసుకున్నాము, అలాగే మా అక్క వాళ్ళ అత్తయ్య గారిది తీసుకున్నాము. అక్కడ ఉన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ గురుస్వామి గారు అందరికీ రుద్రాక్షమాల మెడలో వేసి కొన్ని మంత్రాలు అది చదివిపిస్తున్నారు. తలపోలి అని చెప్పి చేశారనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి తెలుగు పేర్లు కాదు, ఈ పూజ పేర్లు కూడా. తలపోలి అంటే బేసిక్గా కేరళ వాళ్ళు చేసుకునే ఒక అద్భుతమైన ఈవెంట్. ఏంటంటే బేసిక్గా ఒక మెటల్ ప్లేట్, తాళం అంటే మెటల్ ప్లేట్లో ఒక దీపము, పువ్వు, పళ్ళు, బియ్యము, అలాగే ధాన్యము ఇవన్నీ కూడా వేసి అరేంజ్ చేసి ఆడవాళ్ళు ముఖ్యంగా, అలాగే చిన్న ఆడపిల్లలు వీళ్ళు పట్టుకుని అక్కడ ద్వారం అదే డోర్ దగ్గర కానీ నించుని, మేమైతే చేసింది అది. సో ద్వారం దగ్గర మేమందరం నించుని ఉంటే ఇక్కడ స్వాములు అలాగే పూజారి గారు వీళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామిని మంచిగా తీసుకుని వెళ్ళి ఊరేగింపు చేశారు. సో అది దాన్ని తలపోలి అంటారు అనమాట. అది కేరళలో ఎక్కువ జరుపుకుంటూ ఉంటారు. సో ఇది అయ్యప్ప స్వామి పూజకు కూడా రిలేటెడ్ కాబట్టి వాళ్ళు
అది కూడా ఇంక్లూడ్ చేసి అయ్యప్పని ఊరేగింపు చేసి లోపలికి తీసుకొచ్చారు. బేసిక్గా మనకి కూడా ఉంటుంది కదా ఊరేగింపు, దేవుణ్ణి ఊరేగింపు చేస్తారు. సో ఆ పద్ధతిలో వాళ్ళు అయ్యప్ప స్వామిని మంచిగా ఊరేగింపు పాటలు అన్నిటితోటి చక్కగా ఊరేగింపు చేసి తీసుకుని వచ్చారనమాట. అప్పుడు మేము అందరం కూడా దీపాలు అవన్నీ పట్టుకుని ఉన్నాము అయ్యప్ప స్వామి మళ్ళీ లోపలికి వస్తూ ఉన్నప్పుడు. అలాగే తర్వాత ఫాలోడ్ బై భజన్స్ చాలా బాగా పాడారు. అసలు ఒక టీం ఉందనమాట, వీళ్ళందరికీ కూడాను భజన్ టీం ఉంది. సో వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా పాడతారు. అండ్ మోర్ ఓవర్ ఈ లిమిటెడ్ టైం కదా మనకి అయ్యప్ప మాల వేసుకోవడము ఇవంతా కూడా ఒక మనకి ఓన్లీ 41 days కదా. సో ఆ 41 daysలో ఎవరో ఒకళ్ళు బుక్ చేసేసుకుంటూ ఉంటారు. సో అది చాలా బిజీగా ఉంటారు. బట్ ఎంత బాగా పాడారో అవన్నీ కూడా నేను కొన్ని పెట్టాను, అన్నీ పెట్టేస్తే లెంగ్త్ చాలా ఎక్కువైపోతుంది కదా, అందుకోసం కొన్ని ఇంక్లూడ్ చేశాను. పడిపాటు అని ఉంటుంది, అంటే దాని బేసిక్గా ఏంటంటే పడి పూజ అనమాట. మనం పడి పూజ అంటాం కదా, బేసిక్గా 18 steps ఉంటాయి కదా అయ్యప్ప స్వామికి. ఆ 18 stepsకి కూడా ఒక్కొక్క స్టెప్కి పూజ చేస్తారనమాట. పూజ చేసి దాని తర్వాత లోకవీరం అని ఒకటి చేస్తారు. అలాగే ఆర్యవంశము మహాప్రసాదం ఏమిటంటే బేసిక్గా తర్వాత చివరాకర స్వాములందరికీ కూడా మహాప్రసాదం పెట్టి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా తినచ్చు అనమాట. సో అలాగా ఈ ఈవెంట్ని చక్కగా వాళ్ళు మహాగణపతి శాస్త్రహోమంతో మొదలుపెట్టి మహాప్రసాదంతో ఏం చేశారు. బాగా జరిగిందో, అసలు ఎలా చేస్తారో యుఎస్లో కదా, అంతా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది. కంపల్సరీ ఎవరైనా వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇది December 7th ఇంకొక బ్యాచ్ వేసుకోబోతున్నారు. సో అప్పుడు ఎవరైనా ఏ ఏరియాలో ఉంటే కనుక మా శాన్ హోజే చుట్టూ పరిసరాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆ రోజు ఫ్రీగా ఉంటే మాత్రం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్త్రం ప్రణమామ్యహం. రామ 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 రామ.
సో ఈ 41 రోజులు ఈ స్వాములందరూ కూడా చాలా నిష్టగా 41 days US లో కదా ఏదో తూతూ మంత్రంలో చేసేస్తారేమో అనుకోకూడదు. ఎవ్వరు కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా బాగా ఫాలో అవుతున్నారు రూల్స్ అన్నీ కూడాను. చెప్పులు వేసుకోకుండా ఇండియాలో ఏ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారో అదే రూల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నారు. కింద పడుకోవడము, చల్లటి నీళ్ళతో స్నానం చేయడము, పొద్దున్న పూట భోజనం చేసి రాత్రిపూట టిఫిన్లు తినడము, అలాగే వాళ్ళు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు, నేను కూడా ప్రస్తుతం మా ఇంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానో కూడా చెప్తాను. బేసిక్గా నేను పొద్దున్న రాత్రి 2 పూట్ల స్నానం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడుక్కుని కిచెన్లో కూడా కింద తడిగుడ్డ అన్నీ వేసేసుకుని పొద్దున్న పూట మంచిగా ఒక పప్పు కూర ఇలా పెట్టడము, అలాగే రాత్రిపూట టిఫిన్స్ వండడం, ఇట్లా 2 పూట్ల స్నానం ఖచ్చితంగా చేయాలి. తల స్నానం చేయాలా అంటే అది ఎవరి ట్రెడిషన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు. స్నానం అయితే ఖచ్చితంగా వండే ముందు స్నానం చేసి పెట్టాలి. సో ఇవన్నీ రూల్స్ ఇండియాలో ఎలా ఫాలో అవుతారో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఫాలో అవుతున్నారు ఇక్కడ స్వాములందరూ కూడాను. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు. సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. స్వామియే శరణమయ్యప్ప.